డిటివి న్యూస్ కి స్వాగతం. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ తెలంగాణ, ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు సంయుక్తంగా ఉత్తమ లఘు చిత్రాలు రత్న హోటల్లో సెకండ్ స్క్రీనింగ్ కార్యక్రమం వరంగల్ నగరంలో రత్న నిర్వహించామని మీడియా సమావేశంలో తెలిపారు. 24 ఫ్రేమ్స్ నుండి మంచి నైపుణ్యం ఉన్న దర్శకులను, ఆర్టిస్టులకు ఒక వేదిక ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో నుండి గెలుపొందిన వాటిని నెల 28వ తేదీన రవీంద్ర భారతిలో బహుమతి ప్రదానోత్సవం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ తెలంగాణ. మాలాంటి వాళ్ళ ప్రతిభను గుర్తించి ఇంతవరకు తీసుకొచ్చి మాలాంటి సినిమాలను ఇంత యాక్సెప్ట్ చేసి ఇన్ఫ్రెంట్ పెట్టి ఒక రైట్ ప్లాట్ఫామ్ నుంచి మమ్మల్ని జనాలకు పరిచయం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇది Good afternoon to everybody, and we most humbly invite our press reporters, పత్రికా సోదరులకి స్వాగతం. వారు నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రత్యేక లఘు చిత్ర ప్రదర్శనలో ఉత్తమ డైరెక్టర్స్, ఉత్తమ యాక్టర్స్, మరి స్క్రీన్ ప్లే డైరెక్టర్స్ వారందరిలో ఉన్నటువంటి ప్రతిభని బయటికి వెలికి తీయాలని ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో కొన్ని ఫిలిమ్స్, బెస్ట్ ఫిలిమ్స్ కూడా ఎన్నిక చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మార్చి 28న రవీంద్ర భారతిలో మరి మెగా ఫంక్షన్ నిర్వహించడానికి నిర్ణయం చేయడం జరిగింది. అందులో ఉత్తమ డైరెక్టర్సు, ఉత్తమ యాక్టర్సు, ఉత్తమ సింగర్సు, వివిధ రంగాల్లో ఉన్నటువంటి 24 క్రాఫ్ట్స్లో ఉన్నటువంటి కళాకారుల యొక్క గుర్తింపుని మరి అవార్డ్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. తెలంగాణ షెడ్యూల్ 2 స్క్రీనింగ్స్ వరంగల్లో జరుగుతుంది. షెడ్యూల్ 3 స్క్రీనింగ్స్ మహబూబ్ నగర్లో జరుగుతాయి. షెడ్యూల్ 4 స్క్రీనింగ్ కరీంనగర్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జిల్లాలన్నీ అన్ని మెయిన్ ప్రాంతాల్లో మేము ఈ స్క్రీనింగ్స్ నిర్వహించడానికి జ్యూరీ కమిటీ నిర్ణయించడం జరిగింది. మార్చి 28న విజేతలకి అవార్డులు హైదరాబాద్లో రవీంద్ర భారతి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ తెలంగాణలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. సెక్రటరీ, ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్.